హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవం 5వ రోజు అండి. విశేషాలు తెలుసుకుందాం రండి. చూడండి భక్తుల రద్దీ ఎలా ఉందో. ఈరోజు శుక్రవారం కావడంతో ధనలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కదండి. భక్తులు మరింత అధిక సంఖ్యలో తరలి వచ్చారు. లోపలికి వెళ్ళడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా చాలా సమయం పట్టిందండి. చూడండి, వేల సంఖ్యలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారండి. ప్రవేశం ద్వారం నుండే కిలోమీటర్ దూరం వరకు పెద్ద క్యూ ఉందండి. చూడండి, లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఒక గంట సేపు లైన్లో నిలబడ్డామండి. చివరికి లోపలికి వెళ్ళాము. చాలా టైం పట్టింది, కానీ అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారండి. ఎప్పుడూ లేని పోలీసులు ఎలా వచ్చారనుకుంటున్నారా? ఈరోజు ధనలక్ష్మి దేవత కదండి. లోపల అంతా కరెన్సీతోనే అలంకరించారండి. చూడండి ఎంత కరెన్సీ ఉందో. ఈ కరెన్సీ ఎంత అనుకుంటున్నారు? 1,25,00,000 అండి. అక్షరాల అమ్మవారిని ఇలా అలంకరించారు. క్యూలో ఉన్నాను కదా, సరిగా కనిపించట్లేదండి. కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా కరెన్సీ ఉంది. అక్కడ ఉన్న తోరణాలు కూడా అవే అండి. కొంచెం ముందుకు వెళ్తే చూపిస్తాను. అదిగో చూడండి, కరెన్సీ అలా డెకరేట్ చేశారండి అమ్మవారిని. 1,00,00,000 రూపాయల అలంకరణ అండి. అమ్మవారి మండపం చుట్టూ దండల రూపంలో 1,25,00,000 రూపాయలు కరెన్సీ నోట్లను అల్లారండి. పూల దండలు బదులు డబ్బులతో అలంకరించారండి. చూడండి ఎంత అందంగా ఉందో. అలా చూడండి, అన్నీ 50 రూపాయలు, 100 రూపాయలు, పైన 200 అండి. చూడండి, పూలకు బదులు డబ్బులని అల్లారండి. అలా అవన్నీ మనీ అండి. ఎటు చూసినా అవే ఉంటాయి. చూడండి, ఇక్కడ చూడండి, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఈమెను కూడా డబ్బులతోనే అలంకరించారండి. చూడండి, ఎటు చూసినా అవే ఉన్నాయి. మొత్తం వెండి విగ్రహం అండి. గుడి మొత్తము డబ్బులతోనే ఉందండి. ఎటు చూపియాలన్నా డబ్బులే కనిపిస్తున్నాయి.
గోడలలాగా కట్టారండి. మొత్తం గోడలకు నిండా అవే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి తోరణాలలా కట్టారు. మొత్తం గుడి మొత్తం ఇలాగే ఉందండి. ఇక్కడ చూడండి అమ్మవారిని తన కిరీటాలు, నగలు, డబ్బులు, చిల్లర కానుకలు చూడండి. బ్యాక్ సైడ్ కూడా మొత్తము పైన మొత్తం డబ్బులే అండి. ఆ ఫ్లవర్స్ లాగా అల్లారు. ఇదంతా ఇలా అల్లడానికి వాళ్ళకి ఒక 20 days పడుతుందంట అండి. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఉంటుందండి. ఈ 1 కోటి రూపాయలు అల్లాలి కదా, ఈ మనీ మిస్ అవ్వకూడదని అలా ఉన్నారు చూడండి. ధనలక్ష్మి అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో. చేతిలో వెండి బిందె, ఆ బిందెలోంచి డబ్బులు రావడం. ఆమె చీర కూడా చూడండి బంగారు పట్టు చీర అంట అండి. అది కూడా స్పెషల్గా దగ్గరుండి చేయిస్తారంట అండి. చూడండి పైన తోరణాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి గర్భగుడిలో అమ్మవారు బంగారు కిరీటము, బొట్టు పిల్ల, ముక్కు పుడక, టోటల్ మొత్తం అండి అమ్మవారు మొత్తం బంగారంతోనే ఉందండి. ఇది కొంతమంది స్పాన్సర్లు కూడా ఇస్తారంట అండి. బంగారు షాపు వాళ్ళు కిరీటము, మెడలో హారం ఇచ్చారంట అండి. ఇంకొకళ్ళు వస్త్రాలు ఇచ్చారంట అండి. ఇలా తన వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి అలా ఇస్తారంట అండి గుడికి. ఎంత అందంగా ఉంది కదండి. కానీ ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోగానే ఆ కష్టం అంతా పోయిందండి. ఇంతసేపు వెయిట్ చేశాను కదండి, చాలా హ్యాపీగా అనిపించింది. 1 కోటి రూపాయల అలంకరణలో బంగారు కాంతులతో వెలిగిపోతున్న ధనలక్ష్మీదేవిని ఇంత దగ్గరగా దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతమైనదండి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వైభవాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.